నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చేసిన. ఆలస్యం చేయకుండా వార్తలు చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. పారి సైరన్ వేసి అంబులెన్స్ ల తిప్పిండు కుక్కలు, డ్రైవర్ ను స్టేషన్ లో పెట్టిండ్రు పోలీసులు. భార్యకు తెలవకుండా రెండో కుంపటి పెట్టిండు పట్నంలా, దొరకబడితే గోడ దుంకిపోయిండు దొంగలా. డ్రైవర్ లేకుండానే చాలై ఉరికిన ట్రాక్టర్, ములుగుల బస్సు గిర్రలూడితయ్యింది బేజార్. మా తాత అప్పు సుల్తాన్ అంటున్న రాజేషు. మా తాత ది గ్రేట్ అప్పు సుల్తాన్. బండి నడపాలనన్నా, కారు నడపాలనన్నా, బస్సు నడపాలనన్నా, రైలు నడపాలనన్నా, విమానం నడపాలనన్నా, ఆటో నడపాలనన్నా, ఆఖరికి సైకిల్ నడపాలనన్నా మనిషి ఉంటేనే సాధ్యమవుతుంది. మనిషి లేకుంటే చాలు కాదు, ఒక మనిషి చాలు చేసినా మనిషి నడిపితేనే నడుస్తుంది కదా. అయితే ఈడ మాత్రం మనిషి చాలు చేయలేదు, అయినా చాలైంది. ఆ వెహికల్ కదే పరుగులు పెట్టింది. ఏంది నమ్ముతలేరా? అరే 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 అబ్బర కొడుకా, పోయి చెట్టును ఢీ కొట్టనే కొట్టింది పో. ఓ అన్నా జల్దిగా ఆపు ఆపు, లేకుంటే మళ్ళా దీనికి ఇదే వెనక రివర్సు తీసుకొని ఉరకగాలే. కథ సల్లగుండా చూసిన రానుల్లా ట్రాక్టర్ ఎంత ఆగం పని చేసిందో. మరి ఏమైందో ఏం కథనో గాని ఈ డ్రైవర్ అన్న పక్క కాపిపోతే దానికదే ఇట్లా సడన్ గా చాలై మడికట్లు మొత్తం తిరిగి ఇగో ఇట్లా రోడ్డెక్కి పరేషాన్ చేసింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో జరిగింది ఈ ఇచ్చంత్రం. ఇంకా అదృష్టం ట్రాక్టర్ రోడ్డెక్కి టయానికి ఎవ్వరు రాకపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ లేకుంటే ఎంత ఆగం కథ ఉండునో ఏమో. ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు చూడండి, ప్రయాణికులతోని పోతున్న బస్సు చక్రాలు ఊడిపోతే ఇక ఎంత ఆగం కథ అయ్యింది. ఓ రాములా భగవంతా, బస్సు చక్రాలు ఊడిపోవడే కాదు, తతిమ పయ్యలు కూడా గాలి లేకుండా పోయినాయి. ఇంకా ఇగురంగా ఈ తాత చెప్పుతాడు ఇనుండ్రి. 50 మంది ఉన్నాం. బస్సు టైర్ ఊసిపోయి మొక్కజొన్నలో పడ్డది. ఒక టైరు గాలి తగ్గింది. కొడుకో ఇన్నారులా బస్సులో 50 మంది ఉన్నారట. కానీ అదృష్టం మంచిగుండి డ్రైవర్ అన్న చాకచక్యంగా బస్సును ఆపేసరికి పెద్ద ప్రమాదమే తప్పింది. మరి బస్సుల మీద తక్కువ ప్రెషర్ పడుతున్నదా? ఫ్రీ బస్సులు పెట్టినాక 100 మంది బస్ ఎక్కి కూసునేసరికి ఆ వాయింత అనుము చెడి ఇగో ఈ కథ అవుతున్నది. ఏందంటే ఏంది, అందరూ లేచిన యాళ్ళ మంచిగుండేసరికి ఎవ్వరికి ఏం కాలేదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం దగ్గర జరిగింది. ఓ డ్రైవర్ అన్నలు జర డిపోలకెళ్ళి బస్సు తీసేటప్పుడు అన్ని చెక్కింగ్లు చేసుకోండ్రి, లేకుంటే ఆగం కథ ఉంటది. సరేనా? పిల్లల బడి ఫీజులకు, అప్పులు కట్టేటందుకు, ఇండ్లు కొన్నప్పుడు, శెలకలు కొన్నప్పుడు, లేకుంటే ఇంకేదన్నా వెహికల్స్ గిట్ల కొన్నప్పుడు పైసలు వెళ్ళకుంటే పెయ్యి మీద ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి పైసలు తెచ్చుకుంటారు. జర చేయి తిరిగినాక పోయి కట్టుకుంటారు. చాలా మంది ఇట్లనే చేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇసోంటివి కామన్ కదా. అయితే ఈడ కూడా కొందరు జనాలు అట్లనే చేసిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసి నట్టెట్ట ముంచే ఉపాయం చేసి వరంగల్ జిల్లా రాయపర్తిలో బ్యాంకోళ్ళు ఇగో వీళ్ళంతా దగ్గర 400-500 మంది ఒక్కొక్కరు 10 తులాలు 20 తులాలు 30 తులాలు ఇట్లా కుదోబెట్టి డబ్బులు తీసుకున్నారట. కాకపోతే కొద్ది రోజుల కింద బ్యాంకుల దొంగలు పడి బంగారం ఎత్తుకపోయేసరికి భయంతోనే అందరూ బ్యాంకుకు పైసలు పట్టుకొని వచ్చిండ్రు. బంగారం ఇవ్వమంటున్నారు. అయితే ఆ బ్యాంకోళ్ళు ఏం మెలిక పెడుతున్నారో ఈ అక్క చెప్తుందినండి. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? 30 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నాడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. నలం పాడుగాను ఇన్నరానుల్లా బ్యాంకుల తమాషా ఎట్లున్నదో, తులానికి ఇంత అని తరుగు తీసేసి మళ్ళీ అవి కూడా పైసలు ఇస్తామని అంటున్నారట. అయినా బ్యాంకోళ్ళు గిదేనా పద్ధతి? ఒక్క సంతకం తక్కువ ఉంటే మీ బ్యాంకోళ్ళు లోనే ఇయ్యరు. అట్లాంటిది బంగారం పోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేదానికి ఇదేం మెలిక పెట్టుడు సార్లు. అయితే ఈ ముచ్చట్ల కొందరు బ్యాంకోళ్ళే బదురుకొని పబ్లిక్ టోపీ పెట్టాలని చూస్తున్నారట. ఈ ముచ్చట్లకు పోలీసులు ఎంటర్ అయి పంచాయతీని అయితే తెంపుతున్నారు. కానీ హలో, మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీరు ₹1 కోటి గెలుచుకున్నారు. ఓటీపీ చెప్పితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. హలో, బెంగళూరులో లాటరీ తీస్తే మీ నెంబర్ మీద 5 కోట్ల ప్రైజ్ వచ్చింది. 50,000 GST కడితే పైసలు పంపుతాం సార్.
అని ఇట్లా నార్మల్ పబ్లిక్కు చదువుకునే పిల్లలకు ఫోన్లు చేసి సైబర్ నేరగాళ్ళు ఈ నడుమ ఆగం పట్టిస్తున్నారు. ఇక కొందరి ఖాతాలు ఖాళీ చేసి ఏకంగా గోస పెట్టుకుంటున్నారు కదా. అయితే నార్మల్ పబ్లిక్నే కాదు ఆ గోసిగాళ్ళు ఎమ్మెల్యేలతోని కూడా ఆటలాడుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సారుకు సైబర్ నేరగాళ్ళు చుక్కలు చూపెట్టిండ్రుల్లా పాపం. ముందుగాల అన్నా నువ్వు తోపు మంచి లీడర్వు అనుకుంటా మాటలు కలిపి చాటింగ్ మొదలు పెట్టిండ్రట. ఇంతల్నే పార్టీ పనిల బిజీ అయి కార్యకర్తలతోని ఫోన్ మాట్లాడుతుంటే వీడియో కాల్ చేసి మాట్లాడి అటెంకా అసలు రూపం బయట పెట్టి వచ్చిరాని ఫోటోలు వీడియోలు పంపి పైసలు అడుగుతుంటే చెల్ మీరు నన్నేం చేస్తారా బాయ్, నేను రాజకీయాలు చేస్తున్నా, మీ అసొంటోళ్లకు నేనే చుక్కలు చూపిస్తానని పోయి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. చెప్పే అన్న ఆ గోసిగా లెవలట ఎక్కడి నుంచి కథ నడిపిండ్రటనే. మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు అవ్వర బిడ్డో ఇన్నారులా మధ్యప్రదేశ్ నుంచి కథ నడిపిండ్రట. అన్న ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోలను తీసి అన్నకే పంపి డబ్బులు గుంజాలని చూసిండ్రన్నట్టు. ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. ఇన్నారు కదా ఎమ్మెల్యే సాబ్ ఏమేం చెప్పిండో. ఈసోంటి ఫోన్లు వస్తే అస్సలు భయపడకుండా పోలీసులకు ఫోన్ చేస్తే అంత వాళ్ళే చూసుకుంటారని అంటున్నాడు. కానీ యాడికెళ్ళి మోపోయినరో ఏమో పోన్రి బద్మాష్ గాళ్ళు జనాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మీరైతే సోషల్ మీడియా జాగ్రత్తగా వాడుండ్రి, కొత్త నెంబర్లకు స్పందించకుండ్రి, సరేనా? రారా తొందరగా రారా తేరా వార్తను తేరా గరం గరం వార్తలే వేచి చూస్తుండెనే వార్తనే తీసుకొని రారా. ఈయనేంది ఏమో నెత్తికి టోపీ పెట్టిండు, ఎవలకు టోపీ పెడదామని ఇప్పుడు? మే కౌనే మాలూమ్, నై మాలూమ్. మా తాత ది గ్రేట్ అప్పు సుల్తాన్. నాకు టిప్పు సుల్తాన్ తెలుసు గాని ఈ అప్పు సుల్తాన్ ఏంది? మా తాత ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి సుల్తాన్ బజార్ బారిపోయిందని చెప్పి ఆయనకు అప్పు సుల్తాన్ అని పేరు వచ్చింది. అయినా నీ పేరు రాజేష్ కదా, రాజు లెక్క పోసు కొడుతున్నావేంది? అది తెలియాలంటే నీకు నా ఫ్లాష్ సైడ్ తెలియాల్సింది ఫ్లాష్ బ్యాక్ కదా. నిన్ననే జాతకం చూపెట్టుకుంటే ఇక ఇప్పటి నుంచి నువ్వు వెనకకి తిరిగి చూసుకునే అవసరమే లేదని చెప్పిండు చిలక జ్యోతిష్యుడు. అందుకే ఫ్లాష్ బ్యాక్ కాకుండా స్టోరీని సైడ్కి పెట్టుకున్నా. అవసరమా నీకు ఇవన్నీ? ఇన్రాదు ఏదో ఒకటి తలగబడు. ప్రశాంతింపుడి శాంతింపుండి అంటారు కదా. శాంతికి నాకు లొల్లైందబ్బా, అందుకే శాంతిని తీసేసి ప్రశాంతిని పెట్టుకున్నా. సర్లే మ్యాటర్ ఏందో చెప్పు ముందు. మా తాత అప్పు చేసి సుల్తాన్ బజార్ బారిపోయేటప్పుడు దారిలో ఉన్న తీన్ మినార్ దగ్గర ఆగింది. హైదరాబాద్ లో ఉన్నది చార్మినార్ కదా. అప్పటికి ఇంకా 4వ మినార్ పెట్టలేదబ్బా, కట్టేటప్పుడే పోయిండు. ఇన్రాదు మొత్తం చెప్పు. 4వ మినార్ పెడుతున్న చార్మినార్ కాడికి పోగానే ఆయన మెడలో ఉన్న 6 వజ్రాల హారం జారి కింద పడ్డదని గమనించింది. వజ్రాల హారమా? అంటే యాక్చువల్ అది ఇనుప హారమే అనుకో, కాకపోతే మా నాయనమ్మ వజ్రమ్మ ఆయనకు గిఫ్ట్ ఇచ్చిందని దానికి వజ్రమ్మ హారం అని పేరు పెట్టుకున్నాడు. కాలక్రమేణా అది కాస్త వజ్రాల హారం అయిందన్నట్టు. అనుకున్నా ఇట్లాంటిది ఏదో ఉంటదని. ఇంతలా హారం ఎక్కడ పడ్డదో గుర్తొచ్చి మా తాత వెనుకకు పోయి హారం తెచ్చుకుందామంటే అప్పులో ఉరుకొస్తున్నారని చూసి వెనుకకు పోయే సాహసం చేయలేకపోయింది మా తాత. మొత్తానికి హారం పోయిందైతే. అట్లా అప్పుడెప్పుడో పోయిన హారం ఇప్పుడు పురావస్తు శాఖలకు తవ్వకాల్లో దొరికిందట. ఏందబ్బా ఈ హారం అని మొత్తం పరీక్షలు చేస్తే అప్పు సుల్తాన్ హారం అని వాళ్ళకి తెలిసి మనవన్నైనా నన్ను కాంటాక్ట్ చేసిర్రు. వాళ్ళకి ఎట్లా తెలిసింది నువ్వే మనవనివని? నాకు అన్ని డౌట్లే వస్తాయి, ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలి? ఆ హారం వెనకాల రాజేష్ అని రాసి ఉన్నదట, అట్లా గుర్తుపట్టి కాంటాక్ట్ చేసిర్రు. అసలు అట్లెట్లా పాసిబుల్ అవుతుంది? అంటే మా తాత వజ్రమ్మకు మాట ఇచ్చిండట, మన మనవనికి రాజేష్ అని మాత్రమే పేరు పెడతా అని చెప్పి, అందుకే గుర్తుగా దాని మీద రాజేష్ అని రాసింది అన్నట్టు. అట్లా చెప్పు ఇంటానే కదా ఎడ్డిదాన్ని, చెప్పు. నిజాలు ఒప్పుకున్నట్ల నీ తర్వాతనే అబ్బాయి ఎవరైనా. ఆ హారం ఇప్పుడు నాకు ఇయ్యాలంటే పురావస్తు శాఖలో ఆ హారం తీసేటప్పుడు తవ్వేదందుకైనా ఖర్చు 10 లక్షల రూపాయలు నేను వాళ్ళకి ఇవ్వాలట. ఇస్తేనే దాన్ని నాకు ఇస్తారట. ఆ 10 లక్షల రూపాయలు ఏదో నువ్వు జర్ర అడ్జస్ట్ చేస్తావేమో అని. అట్లా రా దారికి 10 లక్షల కోసం అన్నట్టు ఈ పత్తి వ్యాపారం అంతా. ఆ హారం అమ్మితే 60 లక్షలు వస్తాయటబ్బా, అది అమ్మేసి నీ 10 లక్షలు నీకు ఇచ్చేస్తా. ఎవలి మేడల ఇనుప హారం వేద్దామని చూస్తున్నావు? నేను చెప్పింది నిజం.
సిగ్గుండాలి అబద్ధాలు చెప్పి అప్పులు చేసేటందుకు. అప్పు కాదు చెయ్యి బదులు గంతే. బదులు గిదులు అన్నవంటే బరిగి అందుకొని సరుస్తా. ఏమనుకుంటున్నావో? అంతేలే అబ్బా, డాక్టర్ ముసుగులో ఉండి నేను టిప్పు సుల్తాన్ మనవన్ని, ఆయన ట్రస్టుకు నేను చైర్మన్ని, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది, కాకపోతే అవి నాకు రావాలంటే 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి మందిని అందరినీ మోసం చేసి 6 కోట్ల రూపాయలు వేసుకపోతే అట్లాంటి వాళ్ళని నమ్ముతారు. కానీ నేను ఒక 10 లక్షల రూపాయలు అడిగితే 100 ప్రశ్నలు వేస్తారు. ఏది గా జనగామల డాక్టర్ అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా గురించా నువ్వు చెప్పేది? ఆయన ఎంతో మందిని ముంచి 1 కోట్ల రూపాయలు వేసుకొని తుర్రుమన్నాడు. ఇంకా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడట తెలుసా? నువ్వు చెప్పింది కరెక్టే. అందుకే ఇప్పుడు రాజు మనవడు కాస్త ఖైదీ అయ్యిండు. అంటే అరెస్ట్ చేసిండ్రా? ఆయన 8 నెలల కిందనే పారిపోయింది కదా జనగామ నుంచి. 5 ఏండ్లు జనగామలుండి పెద్ద దవాఖానా పెట్టి పెద్ద పెద్దోళ్లతోటి పరిచయాలు పెంచుకొని రాజకీయంలో కూడా చెయ్యి పెట్టి నేను టిప్పు సుల్తాన్ మనవన్నని అందరినీ నమ్మిచ్చి 1 కోట్ల రూపాయలు వెనకేసుకపోయిండు కదా. ఇప్పుడు ఏదో పని మీద మళ్ళా జనగామ వచ్చిండట దొంగసాటుంగా. ఆయనతో ఎవలో ఈయన చేతుల మోసపోయినోళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి పోయి పట్టుకున్నారు. సూపర్ కదా, ఇక అక్కిస్తారేమో 1 కోట్ల రూపాయలు. ఆయనతోటి అక్కిచ్చుడు అటు ఉంచు, నీ కథలు తెలిస్తే నీతోని అక్కిస్తారు చూసుకో. నాతో ఎందుకు గక్కిస్తారు? నేనేమన్నా అబద్ధం ఆడినా? అబద్ధం కాకుంటే ఇంతసేపు చెప్పిన కథ ఏందో? హలో, ఇదంతా వార్త కోసం. ఈ వార్త అందరికి తెలవాలని చెప్పి నేను ఇట్లా అప్పు సుల్తాన్ కథలు అంతే. నాకెందుకో డౌట్ అనుమానం కొడుతున్నది. ఓ తల్లి, డౌట్లు ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టినట్టున్నావు. నీ డౌట్లకు నా వాడేత్తు. ఇంకే ఉంటే ఇంకేమేమి డౌట్లు చెప్తావు నువ్వు. నేనేం చేసినా కూడా వార్త కోసమే చెప్తా తప్ప నా స్వలాభం ఏమి ఉండదు దాంట్లో. అర్థమవుతుందా? నేను పోతున్నా తల్లి, బాయ్. కానీ చూడండి, టిప్పు సుల్తాన్ మనవన్న అని చెప్తే నమ్మి 1 కోట్ల రూపాయలు ఇచ్చుడేంది జనాలు. ఎట్లా నమ్ముతారో ఏందో కదా ఈ ఫేకుగాళ్ళను. జాగ్రత్త పబ్లిక్, ఎవరిని పడితే ఆడిని నమ్మి ఆగం కాకుండ్రి జరా. నిన్ను తప్ప ఇంకో ఆడదాన్ని కన్నెత్తి చూడను, నువ్వే నా పానం, నువ్వే నా సర్వస్వం అని ప్రామిస్లు చేసి కొన్నాళ్ళు కాగానే పక్క సూపులు చూస్తుంటారు కొందరు మొగోళ్ళు. పెండ్లాం పిల్లలను గాలి కొదిలేసి చిన్నింట్లో మాకు అంబెడతారు. మరి కట్టుకున్న భార్య ఊకుంటుందా? చీరి చింతకు కడతది. హైదరాబాద్ హయాత్ నగర్లా అదే పని చేసింది ఒక భార్య. ఇగో షెడ్డి గ్యాంగ్ దొంగ లెక్క మెల్లగా మెట్లు దిగిపోతున్నాడు చూసిండ్రా. పురుషుడు చేయబట్టి 2 ఆడోళ్ళ జీవితాలు ఆగమైనాయి. ఈయనకు భార్య ఉన్నాక ఇంకొక ఆమెతో నీళ్లు పెట్టిందట. ఆ భార్య చూసి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టింది. గది కథ. నేను జాబ్ చేస్తుంటే నా భర్త పని పాట లేకుండా బలాదూరుగా తిరుక్కుంటా ఇంకో సెటప్ పెట్టిండు అంటున్నది. అంతేనా అమ్మా? ఒక ఆమెను ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇక్కడ లక్ష్మారెడ్డి పాలెంలో ఉంటున్నారు. దొరికిండు, కార్లో తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి నన్ను నా పిల్లలను ఆగం చేస్తారు, ఆగు బిడ్డ మీ పని చెప్తా అని పోలీసులకు ఫోన్ కొట్టిందట. పోలీసులు రాలేదు కానీ వాళ్ళిద్దరు మోకా చూసుకొని ఇట్లా వెనుక నుంచి దొంగలోతుగా తప్పించుకోపోయినరు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఏరియాలో జరిగింది ఇది. ఏందో మరి ఈ నడమ ఇటువంటి వార్తలు బాగానే వస్తున్నాయి. నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోతుందనే భయం కూడా వదిలేసిండ్రు. మొగోళ్ళు బాగానే ఉంటారు కావచ్చు కానీ లాస్ట్కు బలయ్యేది ఆడోలే కదా అంటున్నారు. ఈ ముచ్చటరికైనా చాలా మంది మహిళా పక్షపాతులు. మంత్రి పోతున్నా, ఎమ్మెల్యే పోతున్నా, ఎంపీ పోతున్నా, కేంద్ర మంత్రి పోతున్నా, ఆఖరికి సీఎం పోతున్నా, ఎవ్వరు పోతున్నా సరే, ఎంత పెద్ద పదవిలు ఉన్నా సరే, పోలీసులకు అంబులెన్స్ సైరన్ వినపడితే చాలు ఎక్కడోళ్ళని అక్కడ ఆపి అంబులెన్స్కు దారిస్తారు. ఇంకా వీలైతే ఆసుపత్రి దాకా ట్రాఫిక్ లేకుండా చూసుకుంటారు. అంబులెన్స్ కనపడితే అట్లుంటది కదా ముచ్చట. అయితే ఇక్కడ అంబులెన్స్ తోని గిల్లు ఏం చేసిండ్రంటే అంబులెన్స్ల కుక్కలను ఎక్కించుకొని హారన్ వేసి హైదరాబాద్ ట్రాఫిక్ ను ఆగం పట్టించిన అంబులెన్స్ డ్రైవర్ ను దొరకబట్టి స్టేషన్లు వేసిండ్రు పంజాగుట్ట పోలీసులు. ఇగో ఇదే అంబులెన్సు, ఇవే కుక్కలు. చెప్పండి సారు, అసలు యాడ్ నుంచి యాడికి పోతున్నది అంబులెన్సు? అసలు కుక్కలను అంబులెన్స్లు ఎందుకు తిప్పిండు? హిమాయత్ సాగర్ నుంచి మదీనా కూడా పోతుంది. అది ఒక వెటర్నరీ సెంటర్కి పోతుందని చెప్తుండే అతను. అందులో పేషెంట్ ఉన్నట్టుగానే ప్రజలు నమ్మించుకుంటా మోసం చేసుకుంటా అంబులెన్స్ డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుండు. తప్పైనదేని చెప్తుండు. అయినా అంబులెన్స్ డ్రైవరు ఇదేనా నీ తరీకా? వెహికల్ల కుక్కలను తిప్పుకుంటా మనుషులున్నట్టు నమ్మించుడేంది? అంబులెన్స్ అంటే ఏమన్నా తమాషా అనుకున్నావా? నీ అంబులెన్స్ వచ్చే టయానికే పానం బాగాలేనోళ్ళు అంబులెన్స్లా కాకుండా వేరే వెహికల్కి పోతే అప్పుడు పోలీసులు ట్రాఫిక్ ఆపితే ఏంది పరిస్థితి? నీలాంటి వాళ్ళు చేయబట్టి పోలీసులకు లేనిపోని అనుమానం వచ్చి అంబులెన్సులు చెకింగ్ చేసే కాలం వస్తుంది. కానీ సూచిండ్రానుల్లా ఏసోంటోళ్ళు తయారై
తయారైతున్నారో కుక్కలకు సూది వేయించుకురావడానికి అంబులెన్స్ సైరన్ వేసుకొని తిరిగిండంటే ఎసోంటి తీస్మార్ఖానో చూడండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఎప్పట్లెక్కనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.